ఇంత కూడా బాలేదనడానికి అయితే లేదు, సూపర్గా ఉంది. కల్కి అనేది ఏజ్తో సంబంధం ఉందా అంటే ప్రతి ఒక్క ఏజ్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరికీ కూడా అందరూ దేవుళ్ళ గురించి తెలియాలి. కొంతమంది కల్చరు అన్నది మనకు పాష్ అయిపోయారు, చాలా మంది తెలియట్లేదు. అడుగుతూ ఉంటారు మమ్మీ ఈ దేవుడు ఎవరు, ఈ దేవుడు ఎవరు అని. మళ్ళీ ట్రెండ్ అంటే పాతది ఇది. సో దేవుళ్ళ గురించి బాగా తెలియాలి అందరికి, పిల్లలకి. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఇంత ముందుకు వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ ఎలా ఉంది? చాలా వరకు ఏ మూవీని కూడా ఆయన ఇది బాగాలేదు అని దీన్ని కంపారిజన్ చేసుకోవడం లేదు. ఆయన ప్రతిసారి ఒక రాయిని చెక్కితే ఒక శిల్పం ఎలాగా ఇదవుతుందో, సో అట్లా గ్రేట్. అసలు గ్రాఫిక్స్ వైజ్గా ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. అంటే దీనిలో డైరెక్టర్స్ ఉండడం జరిగింది, రాజమౌళి అండ్ ఆర్జీవి గారు అందరూ ఉన్నారు. ఎవరు డైరెక్టర్స్ ని తీసుకోవడం ఎలా అనిపించింది? అంటే కొంచెం రాజమౌళి గారు మించిన నాకు తెలిసి అసలు చాలా అంటే చాలా వరకు స్టార్ కాస్ట్ ఉంది కదా, విజయ్ దేవరకొండ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎలా? ఆయనకి కూడా పెద్ద ఫ్యాన్ నేను, విజయ్ దేవరకొండ. అందరూ కూడా చాలా పెద్ద పెద్ద బిగ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అసలు ఈ మూవీలు యాక్ట్ చేయడం, అందరూ తీయడం, మేము నిజంగా చూడడం మా అదృష్టం. ఎక్కడైనా బోర్ కొట్టిందా మేడం? అస్సలు లేదు, నేను సెకండ్ టైం చూడటానికి వెళ్తాను. థ్యాంక్ యూ. మొత్తం పాతకాలం అన్నీ కూడా మనకి ఈ జనరేషన్ వాళ్ళందరూ నేర్చుకుంటారు. చాలా మహాభారతం సీన్స్ ఎలా అనిపించాయి? గూస్ బంప్స్ చాలా గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. బాహుబలి రేంజ్లో ఉందా? బాహుబలి రేంజ్లో ఉంది పక్కగా. సెకండ్ హాఫ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తాను. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? డైరెక్షన్ ఎలా చేశారు? రాజమౌళి మించి చేశాడు నాగేశ్వర. ఆయన కూడా మధ్యలో వచ్చారు. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కదమ్మా, విజయ్ దేవరకొండ అవ్వచ్చు, దుల్కర్ సల్మాన్, చాలా మంది ఉన్నారు స్టార్ కాస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు, ఎవరిని తక్కువ చేయలేదు. ఎవరి ఫ్యాన్స్ కూడా హట్ అవ్వరు. ప్రభాస్ అన్న సినిమా ఎలా ఉంది? వెరీ నైస్ అండి, ఫ్యాంటాస్టిక్. బాగుంది, చూడండి అందరూ. వస్తుంది, మేము మళ్ళీ సెకండ్ టైం దానికి వెళ్తున్నాము. అవతార్ రేంజ్ లో ఉన్నాయి విజువల్ ఎఫెక్ట్స్. బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 100/100 ఇస్తాను. ఉన్న ఈ వెహికల్ చాలా కష్టపడింది సినిమాలో, అసలు మామూలు కష్టపడాల. ఎన్ని యుద్ధాలు చేసిందంటే ఇది ఇక్కడ నాకు తెలిసి మ్యూజియంలో పెట్టేస్తారు త్వరలో. ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుందండి, నిజంగా చాలా. అది చెప్పకూడదు, సినిమాలో చూస్తే అసలు మెయిన్ సినిమాకి మూల కారణం దీపికా పదుకొనే కాదు. ఆ క్యారెక్టర్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అన్ని రివీల్ చేయాలంటే నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది రివీల్ చేసే సినిమా కాదు. ఇది 3Dలో ఎదవ సోది పెట్టకుండా, సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకోకుండా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్కరు మీటింగ్ పెట్టకుండా సినిమా చూస్తేనే అర్థమవుతుంది, లేదా రెండోసారి రావాలన్నమాట. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గురించి చెప్పే కదా, ఆయనది అసలు మామూలుగా లేదు. ఆయనది అసలు ఆయన అది ఎలా డిజైన్ చేశారో కమల్ హాసన్ గారు కనపడరు. కమల్ హాసన్ గారి కళ్ళు తప్పించి అసలు బాడీ కానీ ఇవేవి కూడా కమల్ హాసన్ గారిది కాదు. ఆర్జీవి గారు ఆయన ఎప్పుడు ఏదో వాటక పట్టుకుని తిరుగుతాడు కదా, ఈ సినిమాలో కూడా చిన్న ఇందులో కూడా వాటక.